ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాము. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా అనేక రకాల సమస్యలకు నిలయంగా మారింది. వాటన్నిటి పరిష్కారం కోసం కనీసం 2,000 కోట్ల రూపాయలైనా రేపు కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. అట్లాగే పీజీ చేస్తున్నటువంటి వాళ్ళకి 8,000, పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళకి 25,000 ఫెలోషిప్ పెంచాలి. అట్లాగే ఉచితంగా మెస్ సౌకర్యం కల్పించాలి. లైబ్రరీలన్నింటినీ కూడా ఆధునీకరించాలి. అట్లాగే బిల్డింగ్ సమస్యలు ఉన్నాయి, మౌలిక సౌకర్యాలు లేవు. అవసరమైన మేరకు కొత్త బిల్డింగ్లు కూడా నిర్మాణం చేయాల్సి ఉంటుంది, హాస్టల్ బిల్డింగ్స్. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ ప్రహారీ కూడా నిర్మించాలి. ఆ భూములంతా కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. అట్లాగే అనేక భావాలను చర్చించుకోగలిగినటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం యూనివర్సిటీలో ఉండాలి. అందుకని అక్కడ నుండి పోలీస్ స్టేషన్ ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే విద్యార్థుల్లో అనేక భావాల సంఘర్షణతో పాటు నాయకులుగా ఎదిగి రేపు రాష్ట్రానికి, దేశానికి నాయకులుగా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి ఆదర్శవంతమైనటువంటి నాయకులుగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి యూనివర్సిటీలో ఎన్నికలు నిర్వహించడం లేదు, ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అనేక సమస్యలు వాళ్ళు ముందుకు తెచ్చే అవకాశం ఉంది. వాటన్నిటిని పరిష్కరించేటట్టుగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.